IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. గోదావరి వరదపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. 53 అడుగులు దాటి ప్రవహించిన గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఉపసంహరించుకున్నారు. మొత్తంగా జాతీయ రహదారులైనటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వెళ్లాల్సినటువంటి ఛత్తీస్గఢ్ వెళ్లాల్సినటువంటి రహదారులు కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి. చాలా ములుగు, వాజేడు, వెంకటాపురం, చర్ల ప్రాంతాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో గ్రామాలకు సంబంధించి జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి. ఆ గ్రామాలను కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోవడంతో ఒక్కసారిగా గోదావరి వరద ఉధృతి 55 నుంచి 60 అడుగులు చేరుకుంటుందని అధికారులు అంచనా వేసి అందుకు తగ్గట్టుగా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే భద్రాచలంలో గతంలో వచ్చిన 71.3 అడుగులు వచ్చిన గోదావరి వరద తీవ్రతనే అలాగనే ఉండబోతుందని కూడా అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడం, ముప్పు ప్రాంతాల ప్రజలను కూడా, లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భద్రాచలం పట్టణానికి మొత్తం గోదావరి వరద తీవ్రత చాలా తక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భద్రాచలం దగ్గర ఏర్పాటు చేస్తున్న కొత్త కరకట్ట నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వెళ్లే రహదారి పైన కరకట్ట రోడ్డు పైన మట్టిపోయడంతో ఆ కట్టకు సంబంధించి స్లీజులు లీకులు లేకపోవడంతో ఒక్కసారిగా పట్టణంలోకి సంబంధించి వరద నీరు తక్కువగా వచ్చింది. నిన్న మాత్రం 53 అడుగులు చేరుకున్న తర్వాత గోదావరికి కొంత పట్టణంలోకి వరద నీరు చేరడంతో దాదాపు 200 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాలకు తరలించిన తర్వాత వారందరూ కూడా గోదావరి పెరుగుతుందని కూడా అంచనా వేశారు. అయితే క్రమంగా అర్ధరాత్రి నుంచి గోదావరి క్రమంగా తగ్గుముఖం పడడంతో ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 48 అడుగులకు చేరుకోవడంతో, అంటే 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రం భద్రాచలం వద్ద కొనసాగుతుంది. అయితే మొత్తంగా అయితే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గోదావరి శాంతించడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్క ఎక్కడైతే రహదారులు జల దిగ్బంధనంలో కూరుకుపోయినాయో అవన్నీ రహదారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా జల దిగ్బంధనంలో ఉన్నటువంటి రహదారులు కూడా రోడ్డు పునరుద్ధరించడంతో రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి బీజాపూర్, సుక్మా ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వర్షాల తీవ్రతతో పూర్తింగా ఇంద్రావతి నది నుండి గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతున్న పక్షంలో గోదావరి దగ్గర దాదాపు 50 నుంచి 60 అడుగులు పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ శాంతించింది. శబరి దగ్గర గోదావరి పోటెత్తకుండా క్రమంగా కిందికి వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా గోదావరి శాంతించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారం రోజుల వ్యవధిలోనే 2 పర్యాయాలు కూడా 53 అడుగులకు గోదావరి చేరుకొని శాంతించింది. మొత్తంగా భద్రాచల పట్టణ ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి కాలనీలు అవుతున్నాయి. ఆ కాలనీలు మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బాహుబలి మోటార్లను ఏర్పాటు చేయడం, బాహుబలి మోటార్ల ద్వారా పట్టణంలో వస్తున్నటువంటి వరద నీరు మొత్తాన్ని కూడా ఎత్తి గోదావరిలో పోస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఒక్కడ కూడా అటు భద్రాచలం నిత్య కళ్యాణం, అంటే నిత్య అన్నదాన సత్రం కావచ్చు, విష్ణా కాంప్లెక్స్ పరిస్థితులు కానీ, భద్రాచలం సీతారామచంద్రస్వామి మెట్ల దగ్గర కూడా చుక్క నీరు రాకుండా మాత్రం అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించడం, అధికారులకు సూచనలు చేస్తున్న పరిస్థితుల్లో భద్రాచల ప్రజలు లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా గోదావరి క్రమక్రమంగా తగ్గుముఖం పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీంతో మన్యం ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా అధికారులు ఈసారి జాగ్రత్తలు తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం.